మనతోటి తాడిశెట్టి మురళీమోహన్ గారు ఉన్నారు. గుంటూరు డిప్యూటీ మాజీ మేయర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి. మురళి గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్యానల్ అంతా మా గుంటూరే కనిపిస్తుంది, సంతోషం, మంచి. ముఖ్యంగా చిరంజీవి గారికి, తిరుపతిరావు గారికి, యేసరత్న గారు మా సోదరులు, మా అన్నయ్య, అట్లాగే గాది వెంకటేశ్వర గారు మా సోదరులు, అందరు కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి ప్రేమ ప్రేక్షకులు కూడా. ఎంత మీ గుంటూరు అయినా మేము శ్రీకాకుళం వాళ్ళం సార్. వేరే కాదు, ముగ్గురు రోజు కలిసి ఉండే వాళ్ళకి ముగ్గురు ఒకే వేదికగా ఒకే ఫ్రేమ్ లో కూర్చోబెట్టాను. సో ఒకే నగరానికి చెందిన వ్యక్తుల్ని. ధన్యవాదాలు. రైట్ మురళి గారు, ఏంటండి మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎందుకు అంత పట్టుబడుతూ ఉంది? ఇప్పుడు అతి తక్కువ ఎక్కడో 1 or none కేసెస్ లో ఉండేటువంటి పోస్టల్ బ్యాలెట్లకి ఓట్లకు సంబంధించి సో వారు ఎందుకు ఇంత పట్టుబడుతూ ఉన్నారు? ఎందుకు కోర్టుకు వెళ్ళారు? సో సీలు వేయకపోయినప్పటికీ కూడా వాటిని కౌంట్ చేయొచ్చు అని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వీరు ఎందుకు పట్టుబడుతున్నారు? సార్ ఒకటే సార్, ఇప్పుడు ప్రాసెస్ చిరంజీవి గారు చాలా అర్థవంతంగా అందరికి, పండితులు పామర్లకి అందరికి అర్థమయ్యేట్టుగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అట్లా గాది వెంకటేశ్వర గారు మాట్లాడుతూ 13 ABC గురించి ఎలా ప్రాసెస్ ఆయన కూడా చక్కగా వివరించారు మన ప్రేక్షకులకి. తిరుపతిరావు గారు కూడా చక్కగా దాన్ని విశ్లేషణ చేశారు. దీంట్లో అందరికి ఒకే పాయింట్ సార్, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక పార్టీకి మాత్రమే పడతాయనే ఆలోచన అసలు ఎవరు చేయరు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైతే దాంట్లో మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉందని ఎజంప్షన్ చేసుకున్నటువంటి పార్టీ ఇటువంటి ఏదో అడ్డంకులు తీసుకురావడానికి కొద్దిగా దాన్ని సాంద్రత తగ్గించాలి, డెన్సిటీ తగ్గిస్తే కొంతవరకు ఎక్కడైనా తక్కువ, ఇందాక మనం అంతా మాట్లాడుకున్నట్టుగా తక్కువగా మెజార్టీతో ఓడిపోయే సీట్లను నివారించొచ్చని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి విషయమే. కారణం క్లియర్ సార్, ఇప్పుడు చాలా క్లియర్ అర్థవంతంగా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నది అర్ధరహితం. ఏదన్నా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఎవరు ఉపయోగించినా, ఉద్యోగి గాని, సామాన్య మానవుడు, కార్మికుడు గాని, ధనవంతుడు ఎవడు ఉపయోగించినా ఓటు చెల్లే శాతం పెంచాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఏదో ఒక కారణం చేతో దానిని మనం ఓటు చెల్లదు అనే ప్రక్రియలు చేయటం అనేది ధర్మం కాదు. ఓటరు తప్పుగా చేసే వ్యవహారం చేస్తే అది ఒక విధానం అండి. ఓటు వేయించుకున్నప్పుడు పర్యవేక్షణ అధికారి చేసినటువంటి మిస్టేకో లేకపోతే తెలుసో తెలియకో చేసిన పొరపాటుని ఓటు చెల్లకపోవటం అనేది ఆ ఒక్క భారతదేశ పౌరుణ్ణి, మన యొక్క రాజ్యాంగ హక్కుల్ని కాలరాసినట్టే అవుతుంది. అందుకని ఏం కాదు, వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయి, మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి అనేది రేపు 4వ తారీఖు తేలుతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఏంటి, ఈవీఎంలు బయటపడతాయి. ఈవీఎం విషయంలో మీరు ఎటువంటి మరి కార్యక్రమాన్ని చేయలేరు కాబట్టి ఎక్కడైనా నివారించాలి, ఎక్కడైనా నష్టాన్ని నివారించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైనా ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కోర్టు కూడా గౌరవ మరి జ్యుడిషియల్ కూడా యాక్సెప్ట్ చేస్తారనేది నాకున్న ప్రజ్ఞాలను భావిస్తున్నాను. అక్కడ కూడా వీళ్ళకి చుక్కెదురవుతుంది. రేపు ఎలక్షన్ లో చుక్కెదురు కాబోతుంది. రేపు రిజల్ట్ లో కంప్లీట్ గా వై నాట్ 175 అంటున్నటువంటి ఈ రాజకీయ పార్టీకి ఎందుకండి భయం, ఎందుకు ఇట్లా భయపడుతున్నారు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ శాతం ఎంతండి? 2,50,000 సుమారుగా యావరేజ్ ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో 3,000 ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఉంటాయట యావరేజ్. ఈ 3,000 పోలేనటువంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఇంత గగ్గోలు ఎందుకు పెడతారండి వాళ్ళు? మీరు బాగా సంక్షేమ పథకాలు చేశారు కదా, ప్రజలకు మేము దగ్గరకు ఉన్నా ఉంటున్నారుగా, నేను పట్టణం వచ్చాను కాబట్టి ప్రజలు కూడా మా పట్టణం వచ్చారని చాలా గర్వంగా చెప్పుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాష్ట్ర యావరేజ్ 3,000 పర్ కాన్స్టిట్యున్సీ. మీ దీంట్లో మరి ఎందుకు భయపడుతున్నారు? ఎంత పర్సెంటేజ్ టోటల్ ఓట్స్ లో పోస్టల్ బ్యాలెట్ పర్సెంటేజ్ ఎంత? మీరు వై నాట్ 175 170 వేసామని మీరు జంపలు దలుచుకున్నటువంటి ఈ పార్టీ ఎందుకు భయపడుతుంది? ఒక్క శాతం అయినా కానీ తగ్గితే, 1/2% అయినా కానీ తగ్గితే మేమేమన్నా ఊపిరి పీల్చుకోవచ్చు అని ఆశతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితికి వైసీపీ వచ్చేసింది కదండి. దారుణ పరిస్థితికి వచ్చేసింది. వాస్తవాలు తెలుసుకొని ఏదన్నా ఎక్కడన్నా కానీ, ఇందాక మీరు చెప్పినట్టు బోండమ్మ గారి ఉదాహరణ కానీ, తిరుపతిరావు గారు చెప్పినట్టు కొనసాల గారి వ్యవహారంలో కానీ అటువంటి కాపాడుకునే అవకాశం ఉంటదేమో. ఈ కూటమికి అత్యధికంగా
ఎంప్లాయీస్ వేచారనే ప్రచారం అయితే ఏదైతే బయట నడుస్తుందో ఆ ప్రచారాన్ని చూసి భయపడిపోయి ఎక్కడైనా అడ్డంకులు ఏమాత్రం ఒక 3,000 ఓటు పోస్టల్ బ్యాలెట్లు పడితే దాంట్లో ఒక 10, 20, 30 సీల్ లేకో సంతకం లేకుంటే అయ్యన్నా తగ్గితే ఏమన్నా బతుకు జీవుడాన్ని ఎక్కడన్నా కొద్దిగా అవకాశంతో బయటపడే అవకాశం ఉందేమో అన్న ఆశతో, అంటే ఇది దింపుడికి వెళ్ళే ఆశ అంటారు దీన్ని. మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనిషి చనిపోయాడు, వాడు బతకడు. చనిపోయిన మరి తిరిగి బతకడు కదండి. వీళ్ళు చనిపోయాడు తెలుసు, వీళ్ళకి పార్టీ చచ్చిపోయిందని తెలుసు, కానీ దింపుడికి వెళ్ళే ఆశ ఉంటుంది. చోలో చెప్తాడు నారాయణ 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 నారాయణ, ఇది నారాయణ 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 భాగవతం తప్పితే దీంట్లో ఎటువంటి కూడా ఆశపడాల్సిన అవసరం లేదు. గౌరవ కోర్టులో నిర్ణయం తీసుకొస్తే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు ఎల్లుండో దానికి సంబంధించినటువంటి తీర్పు వస్తుంది. అది ఎవరైనా గౌరవించాల్సిందే. దాని ప్రకారం ముందుకు వెళ్తాం జరుగుతుంది. వీళ్ళకు ఒక విషయం చెప్పాలి బ్రహ్మనాయుడు గారు దీంట్లో. ఇప్పుడు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటే అవసరమైతే దాడులు చేయటం కూడా మేము సిద్ధం అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఎవరి మీద దాడులు చేస్తారండి మీరు? ప్రజలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారా? లేదా ఇతర పార్టీలు ఏమన్నా మెలకుండా చేతులు కట్టుకుంటాయండి? దాడిని నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం చేతులు కట్టు కూర్చుంటుందండి? వ్యవస్థలన్నీ ఏమన్నా వీళ్ళ జేబులో ఉన్నాయండి? ఏముండదు. ఇది ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కూడా ఎంతో కొంత మేరకు పనిచేయాల్సి ఉంటది. దానికి అండగా మరి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. మేము ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టేసో లేదా కార్యకర్తల సమావేశం పెట్టేసో మీరు రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఎదురు తిరగండి, గట్టిగా గొడవ చేయండి, ప్రశ్నించండి, బల్లలు కుద్దండి, అవసరం ఈవీఎం సంకలం పెట్టి పారిపోండి అని చెప్తారంటే ఏ నాయకుడు అయినా కానీ అది ఒక్కటే మిగిలింది. అది కూడా చెప్పేది అయిపోయేది. ఓడిపోతున్నా అంటే బాక్స్ తీసుకుని పారిపోంటారా అని చెప్పితే అది కూడా పోయిపోయి పని అయిపోయేది వాళ్ళకి. ఇట్లా ఓడిపోతున్నారు కంటే చిరంజీవి గారిని మీ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, క్లారిఫికేషన్ అడుగుతున్నాను. ఇటువంటి మరి ప్రసంగం చేసేటువంటి ఒక అతను ప్రభుత్వ సలహాదారు కావచ్చు లేదా ఒక పార్టీకి సంబంధించిన వాడు సుమోటోగా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా సార్? ఉంటే కదా ముందు అతను సజ్జనాకృష్ణ జైల్లో పెట్టాలి సార్. ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వాళ్ళని ఏం మెసేజ్ ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలకి? మనం ఓడిపోతున్నాం కాబట్టి గోదాలు చేయండి, విధ్వంసం చేయమని చెప్తాం ఇండైరెక్ట్ గా. అదే కదండి పొలిటికల్ భాష ఒకటి ఉంటుంది సార్. మాకు పొలిటికల్ లాంగ్వేజ్ డైరెక్ట్ గా మేము కర్ర తీసుకెళ్లి తలకాయ పడగొట్టం అనం. ఏం చెప్తాడు పొలిటికల్ భాషలో? అరే ఎవరు కూడా తగ్గొద్దు అని చెప్తాం అంతే. అది మెసేజ్ వెళ్ళిపోతుంది. అదే మెసేజ్ ని చాలా నిస్సిగ్గుగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ రోజున మాట్లాడటం అనేది సభ్య సమాజం ఈ రకం ప్రజాస్వామ్యంలో అది కుదరని అంశం. అంటే దీనికి మరి ఈసీ గనక సుమోటోగా స్పందించి అతను తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. లేకపోతే ఇటువంటి చేస్తే ఇప్పుడే మన పల్నాడు జిల్లాలో మీరు చూశారు, ఎంతో ఘోరంగా ఎంతో మరి ఇబ్బందికరమైన వాతావరణాన్ని వైసీపీ అక్కడ సృష్టించింది. ఈవీఎంలు పగలగొట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఈవీఎంలు పగిలితే ఒక పల్నాడు మాచర్లో 7 ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మనం చూసాం. అంటే నువ్వు ఏం చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారా ఈ రాజకీయ పార్టీలో? ఒక్క ఈవీఎం వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా అది తను రిలీజ్ చేయలేదని చెప్పింది. మరి ఆ ఒక్కటే ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ గారి ట్విట్టర్ లో ఎట్లా బయటకు వచ్చింది? మిగతా 7 ఈవీఎంలు ఏమయ్యాయని ప్రతిరోజు వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న అది. అవునండి, వైసీపీ ఇంకోటి కూడా చెబుతున్నారు సార్, అది మర్చిపోతున్నారు. ఈవీఎంలో పాము దూరింది. ఆ పాము ఓటు వేసే వాళ్ళు పాపం సామాన్య ప్రజలు ఈ బట్టలు ఒత్తుపోతే ఆ బట్టలు ఒత్తినప్పుడు అది వచ్చి కాటేస్తుందని ఈయన గారు తెలుసుకొని దివ్య దృష్టితోటి ఆయనకి దేవతలు ఇచ్చిన శక్తులు ఉండటం వల్ల తెలుసుకొని వెళ్ళి ఆ బాక్స్ పగలగొట్టాడు. అని దాంట్లో దేంట్లో ఉందండి పాము? ఈ ఈవీఎంలో ఉంది, పగలగొట్టావు. మరి పక్కన ఉన్నటువంటి ప్యాక్ అదెందుకు పగలగొట్టాడండి? దాంట్లో కూడా పాము ఉందా? అది మర్చిపోయి చెప్పడం. 2 అక్కడ చేసిన ఇన్సిడెంట్ ఎన్నెల్లి కాదు, 2 ఇన్స్ట్రుమెంట్ ను పగలగొట్టాడు. 2 ఇన్స్ట్రుమెంట్ లో పాము ఉందా? అది 2 మర్చిపోయారు పాపం వాళ్ళు. గుర్తు చేయండి సార్ ఈసారి చూస్తే. అక్కడో పాము ఉంది, ఇక్కడ ఒక తల్లి పాము పిల్ల పాము 2 ఉన్నాయని చెప్పాలి వాళ్ళు. ఇదంతా కూడా అండి ఒక వంక సార్ ఫైనల్ చెప్తున్నాను. ఈ వంకని రేపు పోస్టల్ బ్యాలెట్లు లో వాడు ఓడిపోతే గనక పోస్టల్ బ్యాలెట్ లో ఈసీ అనేది మాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం గద్దెది అని చెప్పుకోవడానికి వాళ్ళకి వంక దొరికి సంతోషపడమని నేను చెప్తున్నాను సార్. రైట్ మళ్ళీ